మైషెల్ ఈశ్వరరావు డబుల్ క్రౌన్ డైరెక్టర్. వెస్టేజ్ కంపెనీలో ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ ఏదైతే ఉందో 2022 జాన్యువరి నుంచి ఏదైతే అప్డేట్స్ వచ్చినాయో అప్డేట్స్ని యాడ్ చేసుకుంటూ ఒక కొత్త ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా అర్థమయ్యే విధంగా, కొత్త వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఈ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ అనేది స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. వెస్టేజ్ కంపెనీ తాలూకు హిస్టరీ మనందరికీ తెలిసిందే. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు మనం 2022లో ఉన్నాం కాబట్టి 18 ఇయర్స్ కంప్లీట్ అయింది. మన కంపెనీ ప్లాన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు లక్షలాది మంది ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఇది 100% సక్సెస్ఫుల్ ప్లాన్ అని చెప్పొచ్చు. అలాగే కంపెనీ 2004లో స్టార్ట్ చేసినప్పుడు లేదా ఒక 10 లోపు ప్రోడక్ట్లతో స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు మోర్ దెన్ 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా వరకు మనం హోన్ మ్యానుఫ్యాక్చర్ కలిగి ఉన్నాము, చాలా వరకు మనమే హోన్గా తయారు చేస్తున్నాము. అలాగే మన కంపెనీ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ డిస్టిక్కి వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా సరే మన స్టోర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి అమౌంట్ ఎలాగ వస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనం కొనుగోలు చేసేటప్పుడే ఆన్ ఎంఆర్పి ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్నా, 120 రూపాయలు ఉన్నా, ఎగ్జాంపుల్ 120 ఉందనుకోండి 100 రూపాయలకి ఇస్తున్నారు అంటే ఎంత తగ్గిస్తున్నారంటే ఒక 20% వరకు ఇక్కడ మీకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. 20% వరకు తగ్గించి ఇచ్చి ఆ మిగిలిన ఏదైతే మనం 20% తగ్గించి ఇచ్చిన మిగతా క్యాష్ ఉందో ఆ క్యాష్ మీద కొన్ని పాయింట్లు తీస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పీవీ. ఈ పీవీస్ ఎలా తీస్తారు అంటే ప్రతి 32 రూపాయల కొనుగోలు మీద ఒక పాయింట్ మీకు ఇస్తుంది కంపెనీ. ఆ పాయింట్స్ మీద మీకు ఇన్కమ్ ఇస్తుంది. ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 100 రూపీస్ మీరు పర్చేస్ చేశారు. 100 రూపీస్లో ఎన్ని 32 రూపీస్లు ఉంటే అన్ని పీవీలు మీకు ఇస్తారు అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూడండి, 100 రూపీస్లో 3 32లు ఉన్నాయి కాబట్టి మీకు 3 పీవీలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పీవీలను బేస్ చేసుకునే మీకు మరలా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇన్కమ్స్ ఎలా వస్తాయి, ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలో కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి. జాయినింగ్ అనేది ఏంటంటే ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. ₹1 కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రీగానే ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ అవ్వడానికి అర్హత ఏంటంటే 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు. ఎగ్జాంపుల్ మీరు ఏ దేశ పౌరులు అయితే ఆ దేశ పౌరసత్వం కలిగి ఉంటే చాలు. ఎగ్జాంపుల్ మీరు భారతదేశ పౌరులు అనుకోండి, భారతదేశ పౌరసత్వం కలిగి ఉన్నదని ఎలా తెలుస్తుందంటే మీకు ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ ఈ 5 ఏదో ఒక ప్రూఫ్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉంటుంది. ఆ ఏదో ఒక ప్రూఫ్ ఉంటే అట్లీస్ట్ మీరు ఈ కంపెనీలో ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యారని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, జాయినింగ్ ఫ్రీ. జాయినింగ్ అయిన వెంటనే మీకు ఒక ఐడి నెంబర్, ఒక పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఈ ఐడి పాస్వర్డ్ వస్తే మాత్రమే మీరు ఈ కంపెనీలో జాయిన్ అయినట్టు, లేదు అంటే మీరు జాయిన్ అవ్వలేనట్టే. ఓకేనండి. ఇప్పుడు ఈ ఐడి పాస్వర్డ్ ఉండడం వల్ల మనకి ఏంటి ఉపయోగం ఈ కంపెనీ ద్వారా అంటే ఈ కంపెనీ ద్వారా మనం ఐడి పాస్వర్డ్ ఉన్న వ్యక్తులకి 10 రకాల ఆదాయాలు పొందుకోవడానికి కంపెనీ ద్వారా మనకు అవకాశం ఉంటుంది. ఈ 10 రకాల ఆదాయాలు రావాలి అంటే మీకు ఐడి పాస్వర్డ్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఐడి పాస్వర్డ్ని యాక్టివేట్ చేయడం అంటే 30 పాయింట్లు మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. కొనుక్కోవడమే తప్ప డబ్బులు కట్టడం కానీ, కట్టించడం కానీ, స్కీములు కానీ, స్కాములు కానీ ఏమీ ఉండవండి, గమనించండి. ఓకే, ఈ ఐడి పాస్వర్డ్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు 30 పాయింట్లు కొనుక్కోవాలి. ఆ 30 పాయింట్లు మీరు కొనుక్కోవాలి అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఎంత అవుతుందంటే ఇక్కడ వేస్తే మీకు 1000 రూపీస్ కొనుక్కుంటే చాలు మీకు 30 పాయింట్లు వచ్చేస్తే, 30 పాయింట్లు వస్తే మీకు పర్మనెంట్ మెంబర్షిప్ ఈ కంపెనీలో వస్తుంది. ఆ పర్మనెంట్ మెంబర్షిప్ వస్తే మీకు 10 రకాల ఆదాయాలు అనేది కంపెనీలో వస్తాయి. ఓకేనండి. ఈ 10 రకాల ఆదాయాలు ఎలాగొస్తాయి అంటే స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మనం ప్లాన్ అయిపోయినట్టే. చూద్దాం. 10 రకాల ఆదాయాల్లో మొట్టమొదటి ఆదాయం మనకి రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ అంటే మీరు కొనుక్కునేటప్పుడే వచ్చేదన్నమాట. ఆన్ ది స్పాట్ మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ కొనుక్కుంటారో కొనుక్కునేటప్పుడే వచ్చే ప్రాఫిట్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఈ రీటైల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఎంఆర్పి 100 ఉంటే 80కి, 120 ఉంటే 100కి వస్తుంది. ఇక్కడ 10 to 20% అప్రాక్సిమేట్లీ మినిమం వేసాను 10%, మ్యాక్సిమం 20% పైన కూడా వస్తుంది. కానీ దీనికి ఎగ్జాంపుల్గా ఒక 10 to 20% వేస్తాను. ఓకే, ఒక 20% వస్తుంది అని మనం అనుకుందాం. ఇది కాకుండా కంపెనీ ఏం చెప్తుందంటే ఇది ఎవరైనా ఒకసారి జాయిన్ అయ్యారంటే పర్మనెంట్గా ఎవ్రీ మంత్ ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుకుంటారు. కాబట్టి ఎవ్రీ మంత్ కొనుక్కునేటప్పుడు ప్రతి నెల కూడా 10 to 20% కామన్గా ఇస్తూ కంపెనీ ఏం చెప్తుందంటే ఒక కంపెనీ నామ్స్ ప్రకారం ఒక స్టార్టింగ్ డేట్స్లో కనుక మీరు కొనుక్కుంటే, మంత్ స్టార్టింగ్లో కనుక కొనుక్కుంటే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తాను అని మీకు చెప్తుంది. అది ఎలా అంటే రీపర్చేస్ ఆఫర్ అని చెప్పేసి ప్రతి నెల 2nd నుండి 17th మధ్యలో కనుక అంటే 2వ తారీఖు మనకు నెల మొదలవుతుంది.
17వ తారీఖు లేదా 18వ తారీఖు లోపల కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే ఈ 20% ఇస్తూ దాంతో పాటుగా ఎక్స్ట్రాగా మీకు ఇంకొక 10% అనేది ప్రోడక్ట్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మీకు 30% అనేది ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. మీకు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి 1000 రూపాయలు పట్టుకొని ఇక్కడికి వస్తే 30% అంటే 1300 రూపాయల సరుకులు వస్తున్నాయి. అంటే ఎంత ఎక్స్ట్రా వస్తున్నాయంటే 300 రూపీస్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఏ డేట్లో కొనుక్కుంటే 2 నుంచి 18వ తారీఖు మధ్యలో కొనుక్కుంటే, లేదు ఈ డేట్లో కొనుక్కుంటే మీకు నచ్చిన డేట్లో కొనుక్కుంటే 20% వస్తుంది. అంటే 300 ప్లేస్లో 200 రూపాయల ప్రొడక్ట్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. ఓకేనండి, గమనించండి. ఎవరైనా ఈ కంపెనీలో కొనుక్కోవడం వల్ల ప్రతి 1000 రూపాయలకి ఒక 30% వరకు ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఒకే 300 రూపాయల వరకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇందాక మీకు చెప్పాను, కొనుక్కుంటే పాయింట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా ఒక పాయింట్ 32 రూపాయలు, 100కు 3 పాయింట్లు, అలాగే 1000 రూపాయలు కొనుక్కుంటే మనకు ఒక 30 పాయింట్ల వరకు వస్తాయని చెప్పాను. ఇప్పుడు ఈ 30 పాయింట్లు వచ్చాయి కదండి, ఆ పాయింట్ల మీద మరలా మన అకౌంట్లో ప్రతి నెల కొనుగోలు మీద ప్రతి నెల మన అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా చూసారు. ఎక్కడైనా బయట కొనుక్కుంటే డిస్కౌంట్స్ ఇవ్వడమే కష్టం. ఇక్కడ ప్రతి 1000 రూపాయలకి 300 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. దాంతోపాటు కొనుక్కున్న దాని మీద కొన్ని పాయింట్లు ఇచ్చి ఆ పాయింట్ల మీద ఇన్కమ్ ఇస్తున్నారు. అదే రెండో ఇన్కమ్, దాన్నే ఏపీబీ బోనస్ అంటారు. ఏపీబీ బోనస్ అంటే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ అంటే ఇది ఎంత ఇస్తారు అంటే మనం కొనుక్కున్న పాయింట్స్ మీద 5% నుంచి 11% ఇస్తారు. ఇది ఎలాగిస్తారో తెలియాలంటే మనకు ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ప్రకారం ఇన్కమ్ ఇస్తాడు. 5% నుంచి 11% అంటే ఇక్కడ చూడండి 5%, 11%. 5%లోకి ఈ కంపెనీలో మీరు వెళ్ళాలంటే ఒక పీవీ చేసిన వాళ్ళు కూడా 5%లో ఉంటారు. అంటే స్టార్టింగ్ నుంచి మీరు 5%లో ఉంటారు. ఆ పీవీలు పెంచుకుంటూ పోతే ఎప్పుడైతే 5500 పీవీ క్రాస్ అవుతారో మీరు 11%లోకి వెళ్తారు. లేదు ఈ విధంగా కాకుండా ఇందులో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 స్టెప్లకు మాత్రమే షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ 2 స్టెప్లు ఏంటంటే ఒకటి 8%, రెండోది 11%. ఆ షార్ట్ కట్స్ ఏంటో మనం చూద్దాం. మరలా 8%లోకి మీరు వెళ్ళాలంటే ఒరిజినల్గా 600 పీవీ చేయాలి. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే ఒకే సింగిల్ క్యాలెండర్ మంత్లో కనుక 282 పాయింట్లు మీరు చేయగలిగితే డైరెక్ట్గా మిమ్మల్ని 8% జంప్ చేస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి 11% కూడా ఇక్కడ షార్ట్ కట్ ఇవ్వడం జరిగింది. ఒరిజినల్గా 11%కి వెళ్ళాలంటే 5500 పీవీ చేయాలి. కానీ సింగిల్ క్యాలెండర్ మంత్లో కనుక 4500 పీవీ చేస్తే డైరెక్ట్గా మీరు 11%లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విధంగా 8%కి 11%కి మీకు షార్ట్ కట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చేసుకొని కూడా మీరు జంప్ అవ్వచ్చు లెవెల్స్. ఓకే, ఇప్పుడు ఈ 5%, 8%, 10%, 11% ఆ ఇన్కమ్స్ ఎలాగిస్తారో మీకు తెలియాలి అంటే ఒక టేబుల్ వేసి చూపిస్తాను మీకు నేను. ఆ టేబుల్ ప్రకారం చూస్తే ఇన్కమ్ ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి బాగుంటుందని నా ఉద్దేశం. చూద్దాం ఆ టేబుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్గా మీరున్నారు, మీ కింద ఒక 6 మెంబర్స్ని యాడ్ చేశారు. ఇక్కడ 6 మెంబర్స్ని యాడ్ చేయాలా, లేదా 2ని యాడ్ చేయాలా, 4ని యాడ్ చేయాలా, 10 మందిని యాడ్ చేయాలని ఏం లేదండి. ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. ఇది అన్లిమిటెడ్ లెగ్స్ అనేవి మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్కీములు, స్కాములు, లింకులు సిస్టమ్ కాదండి. ఓన్లీ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం కోసమే లెక్కలు మాత్రమే. ఎందుకంటే ఎక్కువ టీం ఉంటే ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుంది, ఎక్కువ టర్న్ ఓవర్ అయితే ఎక్కువ ఇన్కమ్ రావడానికి మాత్రమే. కాబట్టి మీరు గమనించాలి. చూద్దాం ఇప్పుడు ఇన్కమ్స్ ఎలాగొస్తాయో. ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు, మీ కింద 6 వ్యక్తులను ఇక్కడ క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్గా 6 వ్యక్తులు ఎంతో కొంత బిజినెస్ చేశారు అని అనుకుందాం. ఒక ఫిగర్ వేసి చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఇది. ఎగ్జాంపుల్గా 6 వాళ్ళు ఇండివిజువల్గా చేసిన, టీంతో చేసిన 6, 6 3000 పీవీ చేశారు. ఎగ్జాంపుల్గా ఒక్కొక్కరు వాళ్ళ టీం అవనండి, ఇండివిజువల్గా అవనండి 500 పీవీ చొప్పున 6, 6 మనం పీవీ వేసాము. ఇప్పుడు టోటల్ పీవీ అనేది ఏం చేస్తుందంటే కంపెనీ కలిపేస్తుంది. 6 పీవీ ఇక్కడ కలిపితే మనకి ఎంత అయిందంటే 3000 పీవీ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీన్ని ఫస్ట్ మంత్ అనుకుందాం, ఫస్ట్ మంత్ బిజినెస్ అనుకుందాం. 3000 పీవీ చేస్తే ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎలాగిస్తుందంటే ఈ టేబుల్ ప్రకారం ఇస్తుంది. ఇక్కడ ఈ టేబుల్లో 3000 పీవీ ఎక్కడ ఉంటే ఆ పర్సెంటేజ్ చొప్పున మన అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 3000 అంటే మనకి 2400 పీవీ క్రాస్ చేసాము. 5500 పీవీ క్రాస్ చేయలేదు కాబట్టి 2500 పీవీ క్రాస్ చేసాం కాబట్టి 10% చొప్పున ఈ 3000 పీవీకి మనకి 10% కమిషన్ అనేది ఇప్పుడు మనకి అకౌంట్లో వేయడం జరుగుతుంది. అది ఒకరే చేస్తే ఒకరికి, లేదా 6 చేస్తే 6కి, ఎవరు చేస్తే ఎవరి ఇన్కమ్ అనేది వాళ్ళ అకౌంట్లో అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు 3000 పీవీకి మీకు 10% అంటే మీకు 5400 రూపీస్ అనేది ఓవరాల్గా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ మంత్ మనం 3000 పీవీ చేసాము. 3000 పీవీ చేసాం కాబట్టి 10% చొప్పున మన అకౌంట్లో 5400 రూపీస్ అనేది క్రెడిట్ చేసింది. ఇప్పుడు అమౌంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ అనేది మనం మన కింద వాళ్ళని మోటివేట్ చేసి కొత్త వ్యక్తుల్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా కనీసం
పాత వ్యక్తులు వాళ్ళ తాలూకా ఇళ్లలో సరుకులు అయిపోతాయి కాబట్టి అగైన్ వాళ్ళు కొంటారు కాబట్టి కొంటే మరలా కొత్త పీవీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. పోనీ కొత్త పీవీ రాకపోయినా నెగిటివ్గా మాట్లాడుకున్న ఇక్కడ మనం అగైన్ పాత వాళ్ళు కొనుక్కున్నా సరే మళ్ళీ కొత్త పీవీ కాకపోయినా కనీసం పాత వాళ్ళ మీదే 3000 పీవీ వచ్చింది అనుకుందాం. కొత్త పీవీ అయితే వస్తుంది, కొత్త వ్యక్తులు అయితే వస్తారు. పోనీ రాకపోయినా సరే పాత వ్యక్తులు కొనుక్కున్నా మనకి 3000 పీవీ వచ్చింది. అగైన్ 3000 పీవీ వస్తే మరలా మనకి కామన్గా సేమ్ పర్సంటేజ్ ఇస్తారు ఎక్కడైనా సరే. కానీ దీన్ని క్యుములేటివ్ ప్లాన్ అని చెప్తారు. క్యుములేటివ్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే ప్రతి నెల చేసే బిజినెస్ని యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, 2 నెలల బిజినెస్ని ఏం చేస్తుందంటే కంపెనీ యాడ్ చేసేస్తుంది. 2 నెలల బిజినెస్ యాడ్ చేయడం వల్ల మనకి 6000 పీవీ అయింది. ఎప్పుడైతే మీరు 6000 పీవీ అయిందో ఇక్కడ చూడండి 5000 పీవీ 5500 పీవీ మీరు క్రాస్ చేస్తారు. కాబట్టి ఈ నెల జరిగినటువంటి 3000 పీవీ మీద మీకు 11% మీ అకౌంట్లో డబ్బులు వేస్తే చూడండి లాస్ట్ మంత్ మన ఈ మంత్ కమిషన్ పెరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ మంత్ మనం కొత్త వ్యక్తులు తీసుకురాలేదు, కొత్త టర్న్ ఓవర్ తీసుకురాలేదు, పాత వ్యక్తులే మళ్ళీ సేమ్ రెన్యువల్ చేసుకోవడం వల్ల మరలా కమిషన్ మాత్రం సేమ్ కాకుండా ఎక్కువ రావడం జరిగింది. 5940 రూపాయలు వచ్చింది. అయితే ఇప్పుడు 11%కి వచ్చారు. 11% రావడం వల్ల ఇక్కడ మనకి ఇంకో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఇందాక మీకు 2nd నుండి 17th లోపల కనుక పర్చేజ్ చేసుకుంటే 1000 రూపాయలు కొనుక్కుంటే మీకు 300 రూపీస్ వరకు ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ వస్తాయి అని చెప్పాను. దాంతోపాటుగా 1000 రూపీస్ పర్చేజ్ చేస్తే మీకు 30 పీవీ వస్తుంది అని చెప్పాను. 33 పీవీ వస్తుందని చెప్పాను. ఆ 30 పీవీ మీద మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 11%లో ఉన్నారు కాబట్టి 11% చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మీకు ఒక 59 రూపీస్ అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు 1000 రూపీస్ పర్చేజ్ చేయడం వల్ల 300 రూపీస్ ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దాంతోపాటుగా మీ అకౌంట్లో ఒక 59 రూపీస్ 60 రూపీస్ అనేది అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 300 నుంచి ఒక 360 రూపాయల వరకు ఇక్కడ వరకు మనకు బెనిఫిట్ వస్తుంది యాజ్ ఏ కస్టమర్గా. ఓకేనండి. దాంతోపాటుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెస్టేజ్ కంపెనీలో 11% అయ్యే వరకు పెద్దగా ఇన్కమ్స్ రావండి, చిన్న చిన్న ఇన్కమ్స్ వస్తాయి. ఒక 5000 6000 10,000 లోపే వస్తుంది. ఎప్పుడైతే మీరు 11%కి వెళ్తారో అప్పుడు వెస్టేజ్ కంపెనీలో మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బిలో 11% మీకు అంతా కూడా ఇక్కడ లెర్నింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 11% అంతా కూడా ఇక్కడ మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు 11%కి వచ్చే వరకు వెయిట్ చేయాలి, అప్పుడే మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా మీకు అర్థం అవ్వాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఏదైతే వెస్టేజ్ కంపెనీ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ను ఫాలో చేస్తే ఇన్కమ్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు కాకుండా నేను చెప్పినట్టు కనుక మీరు పనిచేస్తే ఇన్కమ్స్ చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్స్ మీరు తీయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. ఎలా అంటే ఎప్పుడైతే మీరు కంపెనీలో 11%కి వచ్చారో ఇక్కడ మీకు ప్రమోషన్ వస్తుందండి. సామాన్యమైన ప్రమోషన్ కాదు, డైరెక్టర్ అంటే అర్థం ఏంటంటే ఈ కంపెనీలో మీరు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతున్నారు, మీరు ఒక భాగస్వామి అవుతున్నారు. భాగస్వామి అని చెప్తే ఉపయోగం లేదు కదండి. కంపెనీలో మీరు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవ్వడం వల్ల కంపెనీకి వచ్చేటువంటి ఇన్కమ్స్లో ఎవ్రీ మంత్ అనేది మీకు కొంత షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ అయ్యారు కాబట్టి డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ కంపెనీ 4% అనేది మీకు లైఫ్ లాంగ్ 3 తరాల వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీలో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా మీ తర్వాత మీ నామినీకి, వాళ్ళ తర్వాత వాళ్ళ నామినీకి కూడా వస్తుంది. అంటే 3 జనరేషన్స్ ప్లాన్ అన్నమాట. అద్భుతం అన్నమాట ఇది. ఒక్కసారి మీరు డైరెక్టర్ అయితే ఆ డైరెక్టర్ అయ్యేటప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, మీరు ఇక్కడ డైరెక్టర్ అయ్యేటప్పుడు 3000 పీవీ మెయింటైన్ చేస్తున్నారంటే నా ప్లాన్ ప్రకారం ఒరిజినల్గా కంపెనీకి 2000 పీవీ మెయింటైన్ చేస్తే కనీసం డైరెక్టర్ బోనస్ వస్తుంది. కానీ నా ఉద్దేశంలో డైరెక్టర్ అయ్యేటప్పుడు మీరు 6000 పీవీ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకే, యాజ్ ఏ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 2001 పీవీ చేస్తే డైరెక్టర్ బోనస్ వస్తుంది. కానీ మినిమం బేసిక్ ఇన్కమ్ అన్నమాట అది. కానీ మంచి ఇన్కమ్ తీసుకోవాలి వెస్టేజ్ ద్వారా అనుకుంటే మీరు 6000 పీవీ టార్గెట్ పెట్టుకోండి. అండ్ ఒక్కసారి మీరు డైరెక్టర్ అయితే అక్కడ నుంచి ప్రతి నెల కూడా మినిమం 2001 పీవీ క్రాస్ చేసి ఎవ్రీ మంత్ మీ టీంతో మీరు చేస్తే ప్రతి నెల కూడా ఈ 4% అనేది మీకు డైరెక్టర్ బోనస్ అనేది లైఫ్ లాంగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే డైరెక్టర్ అయ్యారో మీకు చెప్పాను 2001 పీవీ చేస్తే డైరెక్టర్ అవుతారు. అలా కాకుండా మీ పీవీ 2600 పైన ఉంటే కనుక మీకు డైరెక్టర్ బోనస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ 4th ఇన్కమ్ మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి 3% ఇవ్వడం జరుగుతుందండి. ఇది చాలా అద్భుతమైన ఇన్కమ్. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లలో 3% తీసి ఎవరెవరైతే డైరెక్టర్స్ అండ్ అబవ్ ఉన్నారో 2600 పీవీ పైన మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఇస్తారు. డైరెక్టర్ బోనస్ ఇస్తున్నారు, సేమ్ టైము టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఇస్తున్నారు. అలాగే మీ కిందనే ఒక డైరెక్టర్ని కనుక మీరు క్రియేట్ చేశారనుకోండి, అంటే మీ కిందన ఒక వ్యక్తిని 11% క్రియేట్ చేశారనుకోండి, ఆయన్ని కూడా ఏమంటారు
డైరెక్టర్ అంటారు. ఆయన డైరెక్టర్ అవ్వడం వల్ల మరలా మనకు ప్రమోషన్ వస్తుంది. ఏంటి అంటే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. మనల్ని సిల్వర్ డైరెక్టర్ అనడం వల్ల మరలా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏంటి అంటే సిల్వర్ డైరెక్టర్ అవ్వడం వల్ల మనకి మరలా కామన్గా మనకి డైరెక్టర్ బోనస్ కాకుండా డైరెక్టర్ బోనస్ ఒక్కటి ఇక్కడ స్టాప్ అవుతుంది. ఎక్స్ట్రాగా వచ్చే ఇన్కమ్ ఏంటంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తున్నారు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 14%. ఓకేనండి, గమనించండి. డైరెక్టర్ బోనస్ ఇక్కడ మిస్ అవుతుంది. సిల్వర్ అయిన తర్వాత బిజినెస్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవుతుంది. అది డైరెక్టర్ బోనస్ అయితే 4%. కానీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ రావడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 14% రావడం జరుగుతుంది. దాంతోపాటుగా మీ కింద ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్ కాకుండా సైడ్ నుంచి బిజినెస్ అంతా కూడా ఒక 1800 పీవీ చేస్తే మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అలా కాకుండా సైడ్ని ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఆయన కాకుండా మిగిలిన లెగ్గలన్నీ కలుపుకొని 2100 పీవీ కనుక చేయగలిగితే మరలా మీకు ఇక్కడ కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ 3% అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు గమనించండి. ఓకే, ఇక్కడ మనకి సిల్వర్ డైరెక్టర్ అవ్వడం వల్ల మన కిందనే ఒక డైరెక్టర్ని క్రియేట్ చేయడం వల్ల బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇదే స్థాయిలో మీ బిజినెస్ను బాగా మీరు డెవలప్ చేస్తే మీ ఇన్కమ్ ఇంకా కంపెనీ పెంచడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఇన్కమ్ కూడా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటి అంటే మీ కింద ఎవరైతే ఒక డైరెక్టర్ ఉన్నారో ఆయన తాలూకా టోటల్ పీవీ, ఆయన తాలూకా టోటల్ టీం నుంచి 5625 పీవీ కనుక మీరు తీసుకురాగలిగితే మీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుందండి కంపెనీ. అదేంటి అంటే ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 15% ఇవ్వడం జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఇన్కమ్. వెస్టేజ్ కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ కూడా ఎవరికైనా మంచి చెక్ వస్తుందంటే అందులో చాలా వరకు హైయెస్ట్ చెక్ ఎంత ఏది ఉంటుందంటే ఎల్ఓబి ఉంటుంది. కాబట్టి మీ టార్గెట్ అంతా కూడా 5625 పీవీ పైన చేయమని చెప్తున్నాను. అందుకని మీకు ఇందాక నేను ఒక విషయం చెప్పాను, డైరెక్టర్ అంటే మీరు ఎంత క్వాలిఫై చేయమని చెప్పాను, 6000 పీవీ. ఎందుకు 6000 పీవీ క్వాలిఫై చేయమని చెప్పానంటే మీకు ఎల్ఓబి వస్తుంది. మీరు ఒక డైరెక్టర్ని క్రియేట్ చేశారు అంటే మీకు ఎల్ఓబి వస్తుంది. వెస్టేజ్ కంపెనీలో ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు ఫోకస్ అంతా కూడా ఎల్ఓబి మీద పెట్టాలి. కాబట్టి గమనించండి, ఎల్ఓబి మీద మీ ఫోకస్ ఉంచాలి. అలాగే మీ కిందన ఒక వ్యక్తిని 11% తీసుకొస్తే డైరెక్టర్ అన్నారు, ఆయన్ని మిమ్మల్ని సిల్వర్ అన్నారు. అలాగే ఇంకొక వ్యక్తిని 11% చేస్తే మరలా మీకు ప్రమోషన్ వచ్చేస్తుందండి, గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మీకు ఎక్స్ట్రాగా మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా కామన్గా వచ్చేస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేస్తుంది, ఎల్ఓబి వచ్చేస్తుంది. దాంతోపాటుగా ఎక్స్ట్రాగా మీకు ట్రావెల్ ఫండ్ అని చెప్పేసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో ట్రావెల్ ఫండ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఇస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఏ ఇన్కమ్ వచ్చినా కూడా 3 జనరేషన్స్ వస్తాయండి. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ట్రావెల్ ఫండ్ వస్తుంది. అలాగే ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% కూడా మీకు రావాలంటే మీరు యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా మీ కింద గోల్డ్ డైరెక్టర్ అంటే 2 డైరెక్టర్లు ఉన్నారు. కాబట్టి ఈ 2 డైరెక్టర్లు వదిలేసి మిగిలిన లెగ్గలన్నీ కలుపుకొని ఒక 1800 పీవీ క్రాస్ చేసి చేయగలిగితే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే నేను చెప్పిన ప్లాన్ ఉందో ఈ సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని ఇన్కమ్స్ కూడా ఈజీగా యాడ్ అయిపోతాయి. అలాగే మీ కిందనప్పుడు 2 డైరెక్టర్లు వచ్చారు. అలాగే ఇంకా మీ బిజినెస్ని బాగా డెవలప్ చేసుకుంటే మీ కింద 3వ వ్యక్తిని కూడా 11% చేయగలిగితే ఆయన్ని కూడా డైరెక్టర్ అంటే మీ కింద 3 డైరెక్టర్లు వస్తే మీకు మరలా ప్రమోషన్ వస్తుంది, మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు కొత్త ఇన్కమ్ యాడ్ అవుతుంది. ఆ ఇన్కమ్ ఏంటి అంటే 8వ ఇన్కమ్ కార్ ఫండ్ వస్తుందండి. అంటే ఒక్కసారి మీకు కార్ ఫండ్ వస్తే దాన్ని 3 మంత్స్ మీరు ఈ క్వాలిఫికేషన్ మెయింటైన్ చేస్తే అక్కడ నుంచి లైఫ్ లాంగ్ అనేది మీకు కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక కార్ తీసుకోవడం కాదండి, ఒకదాని తర్వాత ఒక కారు, ఒకదాని తర్వాత ఒక కారు అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% అనేది లైఫ్ లాంగ్ 3 తరాల వరకు ఇవ్వడమే, కంటిన్యూగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మీ కింద 4వ వ్యక్తిని 11% తీసుకొస్తే 4వ వ్యక్తిని కూడా డైరెక్టర్ అంటారు. ఓవరాల్గా 4 డైరెక్టర్ అయితే మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అంటారు. డైమండ్ డైరెక్టర్ అంటే మీ కంపెనీలో ఒక హోదా వస్తుంది. ప్రతి కార్పొరేట్ ఆఫీసులో కూడా మీకు ఒక స్పెషల్ క్యాబిన్ అనేది ఉంటుంది. ఆ క్యాబిన్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి మీ టీంతో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మీ కింద 4 డైరెక్టర్లు అయ్యారు, మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అన్నారు. అలాగే 6 డైరెక్టర్లు అయితే మీ కిందనే 11%కి వస్తే మీ కిందనే 6 డైరెక్టర్లు అయితే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ అవడం వల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ ఏంటి అంటే మీకు 9వ ఇన్కమ్ వస్తుందండి, హౌస్ ఫండ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఇస్తుంది. ఇది కూడా లైఫ్ లాంగ్ ఇస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్ ఫండ్ అంటే మినిమం ఒక 5000-6000 ఉంటుంది. అప్ టు ఎంత ఇయర్స్ ఇస్తారంటే 1 lakh వరకు ఇస్తారు. అలాగే కార్ ఫండ్ అంటే 5% ఏదైతే ఉందో అది మినిమం ఒక 4-5,000 పైన ఉంటుంది. అప్ టు 80,000 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మీ బిజినెస్ ఎంత పెంచుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్స్ అనేవి ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ 9 రకాల ఇన్కమ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇంకో ఇన్కమ్ యాక్చువల్లీ మనకు 10 రకాలు రావాలి కాబట్టి 9 వచ్చాయి. 10వ ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు మీ కింద 6 డైరెక్టర్లు ఉన్నారు కదా, 6 కాకుండా ఇంకొక 2 వ్యక్తులను కనుక క్రియేట్ చేస్తే డైరెక్టర్లని
అలానే 8 మంది మీ కింద డైరెక్టర్లు అయితే మిమ్మల్ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవడం వల్ల మీకు 10 ఇన్కమ్ వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% రావడం జరుగుతుందండి. ఈ విధంగా మీకు 10 రకాల ఆదాయాలు వస్తాయి. ఇది మీకు అర్థమైతే ఓకే. ఇది కనుక అర్థం కాకపోతే నేను ఒక ఈజీ ప్లాన్ అనేది మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈజీ ప్లాన్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే 120 రోజుల్లో ఒక ఏమీ తెలియలేనటువంటి వ్యక్తి వెస్టేజ్లోకి వచ్చి నెలకు ₹1,00,000 సంపాదించడం ఎలాగా అనే విషయం అక్కడ 120 డేస్ ప్లాన్లో మీకు అర్థమవుతుంది. లేదా నా యూట్యూబ్ ఛానల్లో బిగినర్స్ ప్లాన్ అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. అలాగే మరలా ఒక కొత్త వీడియో కూడా దీన్ని బేస్ చేసుకొని ఈ ఇన్కమ్స్ని బేస్ చేసుకొని ఈజీగా షార్ట్కట్లో 120 డేస్ ప్లాన్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే పాత ప్లాన్ మీరు చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది. 120 డేస్ ప్లాన్ నేను ఏదైతే చెప్పినా ఆ సిస్టమ్ ప్రకారం కనుక మీరు తూచా తప్పకుండా నడవగలిగితే 4 నెలల్లో ₹1,00,000 సంపాదించడం అంటే వెస్టేజ్ కంపెనీలో పెద్ద కష్టమేం కాదు. చిన్నపిల్లలు గోళీలు ఆడినంత ఈజీగా నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. అటువంటి అవకాశం అనేది వెస్టేజ్ కంపెనీ అనేది మీకు కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఈ బిజినెస్లో మీరు కనుక ఒక 1 ఇయర్ పాటు కనుక వెస్టేజ్లో మేము చెప్పినట్టు కనుక కంపెనీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు నడవగలిగితే 3 తరాల భవిష్యత్తును అనేది మీరు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వెస్టేజ్ మెంబర్ అయ్యి ఉంటే ఈ సిస్టమ్ని ఫాలో అవ్వండి. ఒకవేళ వెస్టేజ్లో ఇంకా లేరు అనుకుంటే ప్లాన్ మొట్టమొదటిసారి మీరు చూస్తున్నారంటే ఈ అవకాశం కోసం నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా ప్లాన్ అంతట్లో కూడా నా నెంబర్స్ ఉంటాయి. నా నెంబర్స్కి కాల్ చేసినా కూడా ఈ ఆపర్చునిటీ అనేది మీకు ఇస్తాను. లేదు అనుకుంటే మీకు ఎవరైనా ఈ ఆపర్చునిటీ ఇస్తే కనుక ఇమీడియట్గా దీన్ని తీసుకోండి. ఎందుకంటే చాలా 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 అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే మీరు చాలా దురదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే మీరు ₹1,00,000 సంపాదించడానికి ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే నా పేరు చెప్పాను ఆల్రెడీ ఈశ్వర్. నేను బిఫోర్ వెస్టేజ్ ఒక ప్లంబర్గా పనిచేసేవాడిని. ఈరోజు వెస్టేజ్ ద్వారా నా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. యావరేజ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఒక 5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఒక కారు తీసుకున్నాను, ఒక ఇల్లు తీసుకున్నాను, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. అటువంటి లైఫ్ మీకు కూడా కావాలనుకుంటే ఇమీడియట్గా వెస్టేజ్లో నాతో పాటు మీరు జర్నీ చేయడానికి సిద్ధమైతే కనుక నాకు కాల్ చేసి అవకాశాన్ని తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్ టు మీ ఈశ్వర్ డబుల్ క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.